ఈ క్రౌడ్ చూసే మీరు గెస్ చేస్తుంటారు. అవునండి, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మా డివిజన్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అటెండ్ అయినాక నేను, మా మమ్మీ ఇంకా ఇంటి దగ్గర వాళ్ళం కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఈ టెంపుల్ కరీంనగర్లో చాలామందికి తెలియదు. ఇక్కడ మనకి సినిమా షూటింగ్ కూడా అయింది. ఆ లొకేషన్ ఎంత బాగుందంటే ఈ వీడియోలో మీరు చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఏం టెంపుల్ అనుకుంటున్నారు? మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి గెస్ చేయండి. టెంపుల్ ఎంటర్ కాగానే ఒక పీస్ఫుల్ వైబ్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇక్కడ మీరు క్లౌడ్స్ చూడొచ్చు. ఇట్లా క్లౌడ్స్ మనకు దగ్గరికి వచ్చినట్టు చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి అట్లా అనిపించింది. ఇక్కడ మీరు వ్యూ చూడొచ్చు. ఇక్కడ మనం మీదకి వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఈ మెట్లు ఎక్కి మనం మీదకి వెళ్ళాలి. ఇది మన కరీంనగర్లోనే. ఎక్కడన్నా మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి గెస్ చేయండి. ఇక్కడ మీరు చూసిరా ఎంత మంచిగా ఉందో వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడే ఉండబుద్ధి అయింది. అంత బాగుంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి టెంపుల్ విషయానికి వస్తే చాలా బాగుంది. నాకైతే దీని ఆర్కిటెక్చర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం. దర్శనం కూడా చాలా హ్యాపీగా అయింది. దర్శనం చాలా బాగా అయింది. దర్శనం శ్రీకాంత్ గారిది ఒక మూవీ షూటింగ్ అయింది. ఆ మూవీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి గెస్ చేయండి. నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర మనకి ఆంజనేయ స్వామి, ఇది వచ్చేసి కోదండ రామాలయం అనమాట. ఇక్కడ శ్రీకాంత్ గారి మూవీ షూటింగ్ కూడా అయింది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది. ఆ రోజు సాటర్డే కావడం వల్ల మా మమ్మీ స్నాక్స్ కిందకైతే మిర్చీలు చేసుకుందనమాట. మిర్చీలును పకోడీలు చేసింది. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆ తర్వాత మేమైతే జియో మార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అవి కూడా వచ్చేసినాయి. ఏంటంటే నాకు మా చెల్లెకి బింగోస్ అండ్ ఇడ్లీ దోశ ఇన్స్టెంట్ బ్యాటర్ అనమాట. ఇది 7 days వరకు వాడుకోవచ్చు. ఐడల్ వాళ్ళది. తర్వాత ఒకటి తోస్తుల ప్యాకెట్, ఇవైతే ఆర్డర్ చేసుకున్నాం. నాకు జియో మార్ట్లో నచ్చిన విషయం ఏంటంటే మనం ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా మనకి డెలివరీ ఫీ అయితే పడది. అంతే. ఇంతటితో యోలెట్ బ్లాగ్ ఏం చేస్తున్నా. మరిన్ని మినీ బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ మినీ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.